ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలలో చాలా హాట్ టాపిక్‌గా మారాడు. అంటే ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ మీద అయితే కూడా చాలా గట్టిగా అపోహస్ చేసినట్టుగా కనిపిస్తుంది. గతంలో కూడా ఏదైతే ఓకే అనూహ్యంగా ఏపీకొచ్చేసి చంద్రబాబు నాయుడుని కలవడం, తర్వాత వచ్చేసి ఎక్కువగా వినిపించిన మాట ఏంటంటే టీడీపీతో కలిసి పనిచేయబోతున్నాడు ప్రశాంత్ కిషోర్ అని. అంటే గతంలో వైఎస్ఆర్‌సీపీతో కలిసి వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఎదుగుదలకు ప్రయత్నించిన వ్యక్తి ఈరోజు టీడీపీతో కలిసి ఎలా పనిచేస్తాడనేది కూడా గట్టిగా అనిపించిన వార్త ఏడీపీలో. అంటే ఈరోజు అనూహ్యంగా హైదరాబాద్‌కి వచ్చిన వ్యక్తి టీడీపీకి అనుకూలంగా టీడీపీ ఈరోజు గెలవబోతుంది, వైఎస్ఆర్‌సీపీ ఓడిపోబోతుందని చెప్పగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా చాలా వరకు అయితే కూడా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కూడా అట్టుడికిపోతుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే దాదాపు వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వచ్చిన సర్వేలు మొత్తం అన్నీ కూడా వైఎస్ఆర్‌సీపీ రాబోయే కాలంలో చాలా భారీ మెజారిటీతో గెలవబోతుందని కూడా చెప్పడం జరిగింది. అంటే అలా చెప్పిన తర్వాత ఈరోజు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఎలాంటి సర్వేలు లేకుండా కేవలం ఆయన దగ్గర ఎలాంటి ఇది లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన ఎలా ఇలాంటి కామెంట్స్ ఏంటి చేస్తాడు అనేది కూడా ఒక మాట. నిజానికి వచ్చేసి గతంలో వచ్చేసి చంద్రబాబు నాయుడుని కలిసినప్పుడు ఆయన తర్వాత ఆయనే క్లారిటీ ఇవ్వడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడుతో కేవలం వచ్చేసి వర్క్ చేయడానికి కాదు, నేను కేవలం ఆయన కలవడానికి కారణం ఏంటంటే ఎవరో ఒక వ్యక్తి నాకు చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడుని కలిసి ఒకసారి మాట్లాడమని చెప్పారు. సో కాబట్టి దానికోసమే నేను కలిసానే తప్ప దాంట్లో రాజకీయంగా కానీ నాకు అనలిస్ట్‌కి సంబంధించిన దాని గురించి కానీ నాకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఆయన క్లియర్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇయన్నీ చేసి క్లియర్ చేసిన తర్వాత ఈరోజు వచ్చేసి ఏదైతే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటల్లో కొన్ని మాటలు దానికి ప్రతి ప్రతి సభల్లో గానీ, ఎక్కడైనా గానీ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద కామెంట్ చేస్తున్నాడో, అలాంటి కామెంట్స్ ఈరోజు పూర్తిగా కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఆయన మాట్లాడడంలో అనుమానాలైతే లేకపోలేదు. కేవలం వచ్చేసి ఆయన ఏదైతే ఆయన రాష్ట్రంలో పార్టీ పెట్టాడో, తర్వాత వచ్చేసి అనలిస్ట్‌గా సాధించినప్పటి నుంచి కూడా ఆయనకు ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. సో కాబట్టి ఆర్థికంగా మరొక్కసారి బలపడాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. సో కాబట్టి కొన్ని ప్యాకేజీలు తీసుకొని ఇలా చేస్తున్నాడు అనూహ్యంగా అని కూడా గట్టిగా అనిపిస్తున్న వార్త. మరి చూడాలి రాబోయే కాలంలో ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి వైఎస్ఆర్‌సీపీని ఓడిపోవడానికి టీడీపీతో కలిసి పనిచేస్తాడా? లేకపోతే దీన్ని కూడా ఆయన గతంలో లాగే టీడీపీకి నాకు సంబంధం లేదంటూ కొట్టేస్తాడా? చూడాలి.